కాబట్టి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి అసభ్యకరమైన పోస్టింగ్ల వ్యవహారమే ప్రధాన అప్డేట్స్. ఏ పత్రికలో చూసినా ప్రధానంగా అదే కనపడుతుంది, సోషల్ మీడియాలో కూడా అదే కనపడుతుంది. అయితే ఈ వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆయన కొన్ని విషయాలు చెప్తున్నారు డిపార్ట్మెంట్కి. ఆయన ఏమంటాడంటే, నేను భారతీ సిమెంట్స్లో జాబ్ చేసుకునేవాడిని, వాళ్ళు నన్ను జగన్మోహన్ రెడ్డి స్పెషల్గా ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్గా నన్ను పెట్టుకుంటే నాకు కొన్ని ఫొటోస్ ఇవన్నీ వచ్చాయి, వీడియోస్ ఇవన్నీ వచ్చి వాటిని నేను మార్ఫింగ్ చేసి రకరకాలుగా చేసి వాట్సాప్ గ్రూపులు అది నేను పెట్టేవాడిని. అయితే నా తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి భార్గవ రెడ్డి, అలాగే జగన్కి సమీప బంధువు అర్జున్ రెడ్డి, వీళ్ళందరూ జాయిన్ అయ్యారు ఇందులో. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ బూతు పురాణం ఎక్కువైపోయింది. వాళ్ళు ఏమీ లేదు, ఎవరైతే జగన్ గురించి తప్పుగా మాట్లాడతారో, జగన్ని కామెంట్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేయటం, వాళ్ళ ఫ్యామిలీస్ని టార్గెట్ చేయటం, వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేయటం, వాళ్ళ గురించి అసభ్యకరమైన పోస్టింగ్లు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం, ఇదే ప్రధానంగా ఎంచుకున్నా అని చెప్పేసి ఆయన చెప్పేశాడు. ఇప్పుడు ఏంటంటే దీంతో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, మాకు అందుతున్న సమాచారం, సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయిని అరెస్ట్ చేస్తారు, అలాగే అర్జున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు. వీటితో పాటు లేటెస్ట్ ఇష్యూ ఏంటంటే, పోసాని మురళీకృష్ణ, ఇతన్ని కూడా విజయవాడ భవానీపురం జన సైనికులు కంప్లైంట్ చేశారు, అరెస్ట్ చేసేయమని చెప్పి. చేస్తారు ఇంకేదంటే, పోసాని మురళీకృష్ణ దారుణంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి, చాలా దారుణంగా మాట్లాడాడు మన ఎలక్షన్ ముందే. అలాగే ఆ సినీ డైరెక్టరు ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ, అతను కూడా అరెస్ట్ చేస్తారు. అతను వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి అతను కూడా దారుణంగా మాట్లాడాడు, అతన్ని చేస్తారు అరెస్ట్. శ్రీరెడ్డిని కూడా చేస్తారు. ఆమె మన ఏదో స్వారీ చెప్పింది అది ఇది అందుకని, ఆమె చాలా వల్గర్గా మాట్లాడింది కదా, దారుణంగా మాట్లాడింది కదా, ఆమెను కూడా అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా అరెస్టుల పర్వం అనేది ఈ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా, ఈ టెర్రరిస్టులు ఉన్నారు కదా, వీళ్ళందరి యొక్క అరెస్టుల పర్వం ఒక ఉద్యమంలో ఉంటుంది అతి త్వరలోనే. మీరు చూస్తూ ఉండండి. అందులో మరి ఎంత ఎటువంటి వాడు ఉపేక్షించారు, వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసి పడేస్తారు, అందులో అనుమానం లేదు. ఇక రెండోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమి శాసనసభ్యులు మంత్రులతో మీటింగ్ పెట్టారు. వాళ్ళు మంచి డైరెక్షన్ ఇచ్చారు వీళ్ళకి. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఒకే ఒక్క కోణం, ఈ సమావేశాల్లో ప్రజలు నన్ను గమనిస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడండి. ప్రజలు నిజంగా మిమ్మల్ని గమనిస్తున్నారు, మిమ్మల్ని ఓటేసి అసెంబ్లీకి పంపించారు. పంపించినప్పుడు వాళ్ళు ఏం ఆశిస్తున్నారు మీ నుంచి? మా ప్రాంతం గురించి మా ఎమ్మెల్యే ఏమైనా మాట్లాడా, మా శ్రేయస్సు కోసం మా ఎమ్మెల్యే అక్కడ ఏదన్నా కార్యాచరణ చేసాడా, ఇవే చూస్తున్నారు. అంతేగాని మీరు వైసీపీ వాళ్ళలాగా బూతు పురాణాలు, తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు మీరు చేస్తే మనకు పరువంతా పోద్దని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పదే నొక్కి వక్కాడించాడు. ఎందుకన్నారంటే వాళ్ళ మాట, గత ప్రభుత్వం అక్కడే బాగా బ్యాడ్ అయింది. వాళ్ళు అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు తిట్టేసేవారు బూతులు. అంబటి రాంబాబు కావచ్చు, కొడాల నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా తిట్టేసి వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా మళ్ళీ బయటకు వచ్చి మీడియా పాయింట్లో మళ్ళీ మొదలెట్టేవారు. ఇక నిజంగా ఆ రోజుల్లో జగన్ హయాంలో సాక్షి ఛానల్ చూడాలన్నా, వాళ్ళ అనుసంధానమైనటువంటి ఈ వైసీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియా చూడాలన్నా కానీ భయం వేసేది. జుగుప్సాకరమైనటువంటి మాటలు, ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు చూస్తారేమో అన్నటువంటి భయం, ఆ విధంగా ఉండేది అప్పటి పరిపాలన. సో అటువంటి నామరూపాలు
వాటి నీడ ఛాయలు కూడా మనకు ఉండకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు. ముఖ్యంగా తొలిసారి ఎమ్మెల్యే అయ్యి తొలిసారి మంత్రులు అయిన వాళ్ళు కూడా మరీ చెప్పారు. వాళ్ళు వీళ్ళేంటంటే అత్యుత్సాహంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. చంద్రబాబు నాయుడు దగ్గర మంచి పేరు రావాలి, పవన్ కళ్యాణ్ గారు మంచి పేరు రావాలని చెప్పేసి వీళ్ళు కొన్ని అడ్డదారులు దొక్కుతారు. వీళ్ళు అందుకోసం వీళ్ళకి ప్రత్యేకించి చెప్పాడు అతను. అదొకటి. ఇంకోటి ఏంటంటే RRR రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తున్నారు. అమ్మయ్యా, పాపం ఏదో స్పీకర్ అన్నాడు కానీ ఆయన కోరిక పూర్తిగా నెరవేరకపోయినా సగం నెరవేరింది. సంతోషం. ఇక ఇంకోటి ఏంటంటే చీఫ్ విప్ పదవులు మాత్రం రికార్డు స్థాయిలో ఇచ్చేసారండి. టీడీపీ జనసేన కలిపి చాలా రికార్డు స్థాయిలో ఇచ్చేసారు. అసలు గతంలో ఎప్పుడు కనీ పెని ఇంతమందికి చీఫ్ విప్ ఇవ్వలేదు. ఏదో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు తప్పితే ఇప్పుడు ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చారంటే అసంతృప్తి అనేది పోద్ది ఈ దెబ్బకి. నేను ఎలక్షన్లో త్యాగం చేశాను, ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టాను, ఎలక్షన్లో అది చేశాను, ఇది చేశాను, నాకు ఆ పోస్ట్ లేదు, ఈ పోస్ట్ లేదు, ఈ తలపోటు లేకుండా అడిగినోడు చీఫ్ విప్ ఇచ్చి పడదప్పారు. ఇంకా అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇంకేమీ తలపోట్ల మీద ఉండకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా చేసుకుంటూ వెళ్ళాడు. ఇంకో విషయం, ఇండియా టుడే చేసిన సర్వేలో చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో అత్యంత శక్తివంతమైన 5వ ముఖ్యమంత్రిగా రికార్డు సాధించాడు. శక్తివంతమైన ప్రధానిగా మోడీ రికార్డు సాధిస్తే, శక్తివంతమైన ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు రికార్డు సాధించారు. ఇంకోటి ఏంటంటే రిలయన్స్ వాళ్ళు 65,000 కోట్లు పెట్టుబడి మన రాష్ట్రంలో పెట్టడానికి అంగీకారం కుదిరిందట. మరి దీని ద్వారా చాలామందికి ఉపాధి కలుగుతుందని చెప్పేసి, ఈ గ్యాస్ రిఫైనరీస్ కూడా చాలా తక్కువ ధరకు వస్తాయని చెప్పేసి కూడా పత్రికలో రాయటం జరిగింది. ఇది ఇవాళ మెయిన్ అప్డేట్స్. థ్యాంక్ యూ.